ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు జూలై నెల 1వ తారీఖు నుంచి ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. దమ్మ చిలుకమ్మ ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉందో ఒకసారి కాడి తీసిపోమ్మా. ఈ మకర రాశి వారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, అలివేలి మంగమ్మ. మీరు అనుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వచ్చారు, నాకు 2 భార్యలా అనుకోవచ్చు. కాదు, ఆ దేవునికి వెంకటేశ్వర స్వామికి మాత్రమే. మానవ జన్మములు ఇప్పుడు చేసుకుంటున్నారు కానీ ఒక ఆమెతో కూడా కాపురం సరిగ్గా చేస్తలేరు. కానీ ఈసారి అదృష్టం రేఖాటంలో ఉంది. మకర రాశి వారికి ఆలోచన రేఖాటం బలం రేఖ మంచిగుంది. ఏమంటే తొందరపడవు, ఎక్కువ పాటు రాదు. ఎంత చేసినా కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేసినంత బాగుంది మీ పేరు మీద. ఉరుకులాడితే ఏ పని జరగదండి మీ పేరు మీద. కానీ మీకు నలుపు వస్త్రం పడువు రాదు, కానీ వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ మీరు చదువు గురించి వెళ్ళాలనుకుంటున్నారు బయటికి, అది తప్పకుండా వెళ్తారు. కానీ ఒక అమ్మాయి మీద మనసు పడ్డారు. ఆ అమ్మాయి మా చేయికి దొరుకుతుందా లేదా అనుకుంటున్నారు. అమ్మాయి వల్ల మీకు మంచి గడే ఉంది. అమ్మాయి మంచిదే కానీ చెడుది కాదు. అమ్మాయిని చేసుకుంటే ముంగడ బాగుపడతామా లేదా గురుగారు అని అడుగుకుంటున్నారు. అమ్మాయి వల్ల మంచిగానే ఉంది. కానీ చాలామంది పుల్లలు మస్తు మంది పెడతారు. మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది. మీ 2 భార్యాభర్తల మాట ఒకటి ఉంటే మా మధ్యలో చెప్పేటోడు ఎవరేం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది, విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది చూస్తూనే ఉన్నాం. ఇట్లా ఒప్పించి పెళ్లి చేసుకొని కూడా మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అట్లా చేసేది ధర్మం కాదు. చేసుకునేది ఉంటే ఇష్టపడి పూర్తిగా పెళ్లి చేసుకోండి, లేకుంటే పెద్దలు చెప్పిన వాస్తవ ప్రకారం చేసుకోండి. కానీ అదృష్టం రాత మంచిగా ఉంది. మీ 2 జంటలు కూడా బాగానే అవుతాయి. మీ చదువు గురించి ఆలోచించండి. ముందు చదువు బాగా చదువుకోండి, ఒక జాబ్ సంపాదించండి, ఒక ఉద్యోగం సంపాదించండి, 4 పేరు సంపాదించండి. మీకు ఎక్కడ పైన మీకు కూర్చున్నా లేచినా అందరితో వీళ్ళు మంచి వాళ్ళని, ఈ మకర రాశి వాళ్ళు మంచి వాళ్ళని ఒక పేరు సంపాదించండి. మీకు ఎంత గౌరవం ఉంటుంది. డబ్బు సంపాదించాలంటే ఒక రోజు కాదండి. ఈ మాట సంపాదించాలంటే ఎన్నో జన్మం ఎత్తాలి. వీడు మంచోడు అని మాట సంపాదించాలంటే ఎంతో కాలం కావాలి. నువ్వు సచ్చినా కానీ మీరు ఆ మాట సంపాదించలేరు. మనం గౌరవం ఒక్కసారి ఉంటుంది. ఒకసారి యాలిషన్ పోయిందనుకో ఇంకొకసారి రావాలంటే రాదు. అదృష్టం ఆలోచించండి, మీరు బాగుపడతారు. జై శ్రీరామ్.